వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పాలనలో మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించి 99% హామీలను నెరవేర్చామని జగన్ స్పష్టం చేశారు. సంక్షేమ క్యాలెండర్ ద్వారా నిర్దిష్ట సమయంలో పథకాలను అమలు చేసి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అవినీతి, వివక్ష లేకుండా సంక్షేమాన్ని ప్రతి ఇంటి గడపకు చేకూర్చామని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఎవరూ తేలికగా తీసుకోవద్దని, ఇవి కేవలం గెలుపోవటములకు సంబంధించినవి మాత్రమే కావని, కార్యకర్తలకు అండగా నిలవాల్సిన సమయమని జగన్ తేల్చి చెప్పారు. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా పార్టీ నాయకత్వం తమతోనే ఉందనే భరోసా ప్రతి కార్యకర్తలో నింపాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్, లీగల్ సెల్, మీడియా సెల్, ఈ రెండింటిని కూడా వెంటనే స్ట్రెంథన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో వీటికి ఎక్కువ పని ఉంటుంది. రాబోయే రోజుల్లో పోటీ జరగనివ్వకూడదు అని చంద్రబాబు నాయుడు ఆరాటపడతాడు. సో మన క్యాడర్ మీద, మన వాళ్ళ మీద, మన మనుషుల మీద ఎక్కువగా దౌర్జన్య కాండలు చేస్తాడు. వాటి విషయంగా మన క్యాడర్ను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన కార్యకర్తలను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒకవైపును ప్రొటెక్ట్ చేసుకుంటూ మరోవైపున ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న పరిపాలన మీద ప్రతి ఇంటికి తీసుకొని పోతూ క్యాంపెయిన్ మెటీరియల్ కూడా తీసుకొని పోయి ప్రతి ఇంటిని అవేర్నెస్లో క్రియేట్ చేస్తూ ఉండగానే మరోవైపున మన క్యాడర్ను కూడా మనం గట్టిగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. వెన్నుపోటు పాలన అన్న దాని మీద మన గ్రామ కమిటీల దగ్గర నుంచి, మన అనుబంధ విభాగాల దగ్గర నుంచి ఇవన్నీ కూడా ప్రతి ఊర్లోనూ కూడా క్యాంపెయిన్కు పోవాల్సిన అంశాలు. ప్రతి ఊరిలో కూడా వీళ్ళకి మెటీరియల్ కూడా కావాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన, మన పాలనకు సంబంధించి తేడాలు ఇవన్నీ కూడా చెప్పగలగాలి. వాటికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మీ ద్వారా పార్టీ క్యాడర్కు మొత్తం అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈ నెక్స్ట్ 60 రోజులు, నెక్స్ట్ 70 రోజులు ఏదన్నా కానీ నియోజకవర్గాలలో పూర్తిగా అందుబాటులో ఉంటూ పూర్తిగా దీని మీద ఫోకస్ పెట్టమని చెప్పి ప్రతి ఒక్కరితో కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ అటెన్షన్, ఆ కైండ్ ఆఫ్ ఫోకస్ మీరు పెట్టినారు అని అంటే ఆటోమేటిక్లీ రిజల్ట్స్ వస్తాయి. పోలీసులకు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా గట్టిగా మెసేజ్ చెప్పండి. కన్ను మూసుకుని కన్ను తెలిసేసరికి 2 నెలలు కూడా పూర్తయిపోతాయి. ఎవడైనా కూడా, ఏ పోలీస్ అధికారైనా కూడా పదవి దుర్వినియోగం చేస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. డిజిటల్ బుక్లోకి వాళ్ళ పేర్లు ఎక్కిచ్చేసేయండి. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయం చేసిన అధికారి ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా శిక్ష పడేట్టుగా చేస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఈ మెసేజ్ ప్రతి అన్యాయం చేసే పోలీసు వాళ్ళకు కూడా ఖచ్చితంగా పంపించండి. ప్రతి పోలీసు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయండి, అన్యాయం చేయొద్దండి, న్యాయంగా ధర్మంగా జరిగించండి. అలా కాదు మేము అన్యాయమే చేస్తాము అని అంటే మాత్రం ఇప్పుడు మీ టైం అని అనుకుంటున్నారు, వచ్చేది మా టైము. మీ 5 ఏళ్ళు అయిపోతా ఉంది, చివరి 2 ఏళ్ళకి వచ్చేసినారు. ఆ తర్వాత కనపడేది మా 5 ఏళ్ళు కనపడతా ఉంది. అది గుర్తుపెట్టుకున్నాను మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్పే కార్యక్రమం చెప్పండి. వాళ్ళలో కూడా న్యూట్రాలిటీ తీసుకొచ్చేదానికి గట్టి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత కూడా వాళ్ళ న్యూట్రాలిటీ లేక రాకపోతే ఇంకా వాళ్ళ కర్మ, డిజిటల్ డైరీలోకి వాళ్ళ పేర్లు ఎక్కిచ్చేసేయండి. ఆ తర్వాత వాళ్ళకి పడే శిక్ష వాళ్ళకి పడుతుంది. వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి